जय श्री राम। कबीर दास कहते हैं, काहेरी नलनी हूँ कुमलानी, तेरे ही नाली सरोवर पानी। कहते हैं, क्यों भाई कमल, नलिनी मतलब कमल, क्यों मुरझा गए हो? కబీర్ ఈజ్ అడ్రస్సింగ్ ఆల్ హ్యూమానిటీ. కబీర్ మనుషులందరినీ సంబోధిస్తూ ఏమంటున్నాడంటే, నలిని అంటే తామర పువ్వు. ఎందుకు తామర పువ్వా నువ్వు వాడిపోయావు అంటే, అందరినీ తామర పువ్వు అంటే మనం జీవాత్మ పరమాత్మ యొక్క రిలేషన్షిప్ ఎటువంటిది? క్వాలిటేటివ్లీ సేమ్, క్వాంటిటేటివ్లీ డిఫరెంట్. అంటే ఈ మనం ఏదో కులం తక్కువ కులం ఎక్కువ, అందరూ సమానమే. వేదం ఏమంటుంది? మనుషులందరినీ అమృతస్య పుత్రాహ శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ ఆయే ధామాని దివ్యాని తస్తు అంటుంది వేదం. అమృతస్య పుత్రాహ. అంబేద్కర్ గారు ఈ విషయాన్ని బయటికి తీసి వెలికెత్తి చాలా చక్కగా చెప్పారు. వేదం అందరి మనుషుల్ని అమృతస్య పుత్రాహ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఈ జాతి కులం మనం తయారు చేసుకున్నాము మన సోషల్ ఫంక్షనింగ్ కోసం. అందుకని అంటే సమాజంలో రకరకాల మనుషులు రకరకాల పనులు చేయాల్సి వస్తుంది. అంతేగాని ఒక పని ఏదో తక్కువ, ఒక పని ఏదో ఎక్కువ అని అనుకోవడం మనం మొదలుపెట్టాం. ప్రాబ్లం మంది. వేదంలో ఎక్కువ ఎక్కడ తక్కువ కులం ఎక్కువ కులం అని లేదు. ఈ కొంతమంది వేరే వెధవలు, చదువులేని వెధవలు, బుర్రలేని వెధవలు వేదాన్ని ఖండిస్తూ పురుష సూక్తంలో బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చారు, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యులు తొడల నుంచి, శూద్రులు కాళ్ళ నుంచి అలా అన్నారు. అందుకే మాకు గౌరవం ఇవ్వటం లేదు, మేము కాళ్ళ నుంచి పుట్టాం. అరే కాళ్ళు లేకపోతే అసలు మనిషి నించోగలడా? బిల్డింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే ఫౌండేషన్. అంటే కాళ్ళు. మనం గుడికి వెళ్ళినా సరే భగవంతుడు కాళ్ళకి నమస్కారం పెడతామయ్యా అంటే శూద్రులందరికీ నమస్కారం పెడుతున్నట్టే కదా. అందుకని కాళ్ళు కోసేస్తావు. అయితే ఈ వెరినా కొడుకులకి చదువు రాదు, బుద్ధి లేదు, ఏదో 24 గంటలు హిందూ మతాన్ని తిట్టడము, లేక బ్రాహ్మణుల్ని తిట్టడం, ఈ బ్రాహ్మణ్ హేట్రెడ్ బాగా పెంచి పోషించుకున్నారు. అందుకని వేదాన్ని అర్థం చేసుకోకుండా ఇదంతా ఇక్కడ చూసారా వర్ణ వ్యవస్థ. అరే వర్ణ అన్న వర్డ్కి మీనింగ్ సంస్కృతంలో ఏంటి తెలుసా? చూజ్. వర్ణ అంటే నువ్వు చూస్ చేసుకోవచ్చు. అంటే ఒక సపోజ్ శూద్ర కులం ఉందండి, 4 పిల్లలు ఉన్నారు. ఆ 4గురిలో ఒకడు బాగా పుస్తకాలు చదవడము, మెమరీ పవర్ బాగా ఉంటే వాడికి బ్రాహ్మణత్వం వస్తుంది. అంటే సత్వగుణం ఉండాలి. బ్రాహ్మణత్వం అంటే సత్వగుణం ఉండాలి, స్పిరిచువల్ ఆధ్యాత్మిక చింతన ఉండాలి, 4గురికి మంచి చేయాలని ఉండాలి.